హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కామాక్షి కాసుల పేరు. ఈ కథ రచించిన వారు వాసా ప్రభావతి గారు. ఈ కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అమ్మా అమ్మా, నాకు కాసుల పేరు చేయించవా? కాసుల పేరా? అదేం కోరికే తల్లి? కాసుల పేరు చేయించడం అంటే మిఠాయి పొట్లం కొనడం అనుకున్నావా? అయినా అంత డబ్బు మనకిక్కడిదే. నాకదంతా తెలీదమ్మా. నువ్వు కాసుల పేరు చేయించవలసిందే. నేను అడిగినప్పుడల్లా నువ్వు లంగావణి వేసుకున్నప్పుడు చేయిస్తాలే అనేదానివి. ఇదిగో ఇప్పుడు వేసుకుంటున్నాగా లంగావణీలు, ఇప్పుడు కాసుల పేరు చేయించవలసిందే. అలా అనకే కామాక్షి. ఈ అప్పడాలొత్తుకుని బతుకుతున్నాం. మనకి కాసుల పేర్లు ఎక్కడి నుంచి వస్తాయే? ఆశకైనా అంతుండాలి. సైకిలే నడపలేనమ్మా, విమానం నడుపుతానందంట. ఇల్లే గడపలేని నేను నీకు నగలేం చేయించగలనే? నాకదంతా తెలీదమ్మా. నువ్వు కాసుల పేరు చేయించకపోతే పేరమ్మత్త కూతురు పెళ్ళికి రానేనమ్మా నేను. అలా పేచి పెడితే ఎలాగే కామాక్షి? మీ నాన్న బతుకుంటే నాకు ఈ తిప్పలుండేవి కాదమ్మా. ఈ అప్పడాల సైజులో కాసుల పేరు చేయించి నీ కోరిక తీర్చేదాన్ని. బొద్దుగా ఉండే నీ మెడ ఎంత నిండుగా ఉండేదో, నువ్వెంత కలకల్లాడిపోయేదానివో. నీ మెడలో కాసుల పేరు చూసే యోగం నాకు లేదమ్మా. ఆ మాటలంటుంటే ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా అనకమ్మా, ఎలాగైనా కాసుల పేరు చేయించమ్మా. నాకు చేయించాలనే ఉంది. ఈ అప్పడాల సంపాదనతో మనం ఇద్దరమే బతకలేకపోతున్నాం. ఇక మనకి వస్తువులు వాహనాలు ఎక్కడివే? అయినా ఆ కాసుల పేరుకే నీ మెళ్ళో మెరిసే అదృష్టం లేదేమో. మనం అప్పుడప్పుడు దాచుకునే నోట్లు ఉన్నాయి కదమ్మా, రోజూ దాచే చిల్లరుంది కదమ్మా, అవన్నీ లెక్క పెట్టుకుని చూసుకుందామమ్మా. దానికే భాగ్యం. అలాగే తీసుకురా, లెక్క పెట్టుకుందాం, తీసుకురా. అంతా లెక్క పెడితే 400-500 ఉండొచ్చేమో. కాసుల పేరు ఖరీదు వేలల్లో ఉంటుందమ్మా. స్టీలు కంచానికి వెండి కంచానికి ఎంత తేడాయో తల్లి. అయినా వెళ్ళి పట్టుకురా. కామాక్షి ముఖం కాసుల పేరు వేసుకున్నంత వెలిగిపోయింది. లోపలికి ఒక్క పరుగు పెట్టింది. లలితమ్మ తిరిగి అప్పడాలొత్తటంలో నిమగ్నమైంది. కామాక్షి చిల్లర దాచిన అన్ని రకరకాల డబ్బాల్లో అక్కడ పట్టుకొచ్చి పెట్టింది. తల్లికి ఎదురుగా పాత తుంగచాప పరిచి కూర్చుంది. కాసేపు అప్పడాలాపమ్మ అంటూనే ఒక్కొక్క డబ్బా తెరిచి తుంగచాప మీద గుమ్మరించటం మొదలుపెట్టింది. లలితమ్మ అప్పడాల కర్ర పీట పక్కకు జరిపింది. మరోవైపు నుంచి ఆవిడ కూడా లెక్క పెట్టడం ప్రారంభించింది. అమ్మా, నేను లెక్క పెట్టినవి 300 అమ్మా. నీ దగ్గర ఎంతుందమ్మా? ఇవి 250. ఈ డబ్బుతో కాసుల పేరేం వస్తుందే తల్లి? ఓ బంగారు ఉంగరం కూడా రాదే. పోనీ ముక్కుకి ఓ బెసిరి చేయిస్తానే. ఆకు సంపెంగ లాంటి నీ ముక్కుకి ఎంత అందం వస్తుందో. పో అమ్మా, నాకు ఆ బేసర్లు గీసర్లు వద్దమ్మా. పోనీ వెండి కాసుల పేరు చేయించమ్మా. ఈ డబ్బుతో వచ్చేస్తుందమ్మా. కామాక్షి తల్లి గడ్డం పట్టుకుని బతిమలాడింది. వెండి కాసుల పేరు చేయించటానికి ఓ 10 రోజులు పడుతుందే కామాక్షి. పేరమ్మత్త కూతురు పెళ్లినాటికి కాసుల పేరుండదే. అసలు నీకేమీ తెలీదమ్మా. మనూరు కంసాలి చేత చేయిస్తే అందరికీ తెలిసిపోతుంది. అందరూ చేయించేసుకుంటారు. ఇక నా సరదా ఏం తీరుతుంది? అందుకే మనం పట్నం వెళ్ళి అక్కడ కొనుక్కుందాం. అక్కడ తయారు చేసినవే అమ్ముతారమ్మా. వెండి కాసుల పేరు వెలవెలాబోతూ ఏం బాగుంటుందే? నాకేం నచ్చదే. వెండి కాసుల పేరంటే బంగారు పూత పూస్తారమ్మా, పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది. అందరూ బంగారందే అనుకుంటారు. పొద్దుట్నే పట్నం వెళ్దామమ్మా. కానీ కామాక్షి, పట్నం వెళ్ళి రావటానికి 50 రూపాయలు అవుతుంది. ఆ కాసుల పేరు కొనటానికి డబ్బు చాలుతుందంటావా? చాలుతుందమ్మా. ఇంకేమీ ఆలోచించక పట్నం వెళ్దామమ్మా. అలాగేనే తల్లి. ఇలాగైనా నీ కోరిక తీరితే నాకంతే చాలే తల్లి. ఆ రాత్రి ఇద్దరూ పడుకున్నారని కానీ ఇద్దరి కంటి నిండా నిద్రలేదు. ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు కాసుల పేరు కొనుక్కుని మెళ్ళో వేసుకుందామా అని కామాక్షి కలవరిస్తూనే ఉంది. ఎప్పుడు పట్నంలో రిక్షా మీద తిరుగుదామా అని లలితమ్మ కలలు కంటూనే ఉంది. లలితమ్మకి పట్నంలో తిరగాలంటే చాలా సరదా. పల్లెలోనే పుట్టింది, పల్లెలోనే పెరిగింది, పల్లెలోనే కాపురం. అందుకే పట్నం అంటే మొదటి నుంచి సరదా. భర్త ఉన్నప్పుడు తరచూ అతనితో పట్నం వెళ్ళి బజార్లు తిరిగి మ్యాట్నీ సినిమా చూసి హోటల్లో టిఫిన్ తిని రాత్రికి ఇల్లు చేరేది. ఇప్పుడు అలా తరచూ పట్నం వెళ్ళటానికి వీల్లేదు. చేతిలో డబ్బు లేదు. ఈ వంకనైనా పట్నం వెళ్తున్నందుకు
చూసినందుకు లలితమ్మకు చాలా సంతోషంగా ఉంది. తెల్లవారకుండానే ఇద్దరూ పట్నం వెళ్లే బస్ ఎక్కారు. దుకాణాలు తెరిచే సమయం కాకుండానే తల్లి కూతురు పట్నం చేరుకున్నారు. ఇద్దరి సంతోషానికి అంతులేదు. బస్టాండ్లో రిక్షా ఎక్కారు. సాంబయ్య దుకాణం దగ్గర రిక్షా దిగారు. సాంబయ్య దుకాణం పెసరట్లకి అల్లపచ్చడికి చాలా ప్రసిద్ధి. ఇద్దరు పెసరట్లు తిని కాఫీ తాగారు. ఎన్నాళ్ళకి తిన్నానో ఈ పెసరట్లు, చచ్చిపోయిన జిహ తిరిగొచ్చిందనుకో. ఏం పెసరట్లే అమ్మా, అదుగో గడియారం చూడమ్మా, దుకాణాలు తెరుస్తారేమో, నడు నడు. కామాక్షి తల్లిని తొందర చేసింది. ఇద్దరూ తిరిగి రిక్షా ఎక్కి వెండి దుకాణాల దగ్గర దిగారు. దుకాణాల పేర్లు చూసుకుని ఒక దుకాణంలోకి వెళ్ళారు. ఎదురుకుండా అనేక వస్తువుల మధ్యలో కామాక్షి కంటికి కాసుల పేరు కనిపించింది. అమ్మా, కాసుల పేరు అంటూ ఉత్సాహం ఆపుకోలేక గట్టిగా అరిచింది. దుకాణం యజమానితో సహా అందరూ కామాక్షి వైపు ఆశ్చర్యంగా చూశారు. అవేమీ పట్టించుకునే స్థితిలో లేదు కామాక్షి. ఆ కాసుల పేరు చూపించు నాయనా అంటూ లలితమ్మ ఓ బల్ల ముందు కూర్చుండిపోయింది. ఆమె పక్కన కామాక్షి చేరింది. షోకేష్లో నుంచి కాసుల పేర్లు వరసగా అక్కడ పెట్టారు. అన్నిటికంటే పొడవుగా ఉన్న కాసుల పేరు చూసుకుంది కామాక్షి. అమ్మా, ఇది చాలా బాగుందే అంది. లలితమ్మ ఆ కాసుల పేరు తూకం వేయించింది. అది 800 అవుతుందన్నాడు దుకాణం యజమాని. 400-500 కాసుల పేర్లు చూపించు నాయనా అంది లలితమ్మ. వాళ్ళు విసుక్కుంటూనే కాసుల పేర్లన్నీ తూచటం మొదలెట్టారు. మొత్తానికి 450 రూపాయలకు ఒక కాసుల పేరు దొరికింది. కామాక్షి సంతోషానికైతే అంతే లేదు. అమ్మా, బంగారం నీరు పోయించమంటారా అతనే అడిగాడు. కామాక్షి మనస్సు గాల్లో తేలిపోయింది. లలితమ్మ కూడా చాలా సంతోషించింది. అంత తేలిగ్గా బంగారం లాంటి కాసుల పేరు దొరుకుతుందనుకోలేదు లలితమ్మ. బంగారు పూత పెడుతుంటే కామాక్షి పక్కనే కూర్చుంది. ఎండవేడి భగ్గుమంటున్నా ఆమెకు తెలియటం లేదు. మొత్తం మీద బంగారు రంగులో మెరిసిపోతూ కాసుల పేరు తయారైంది. ఎర్రని కాగితంలో చుట్టి దాన్ని వెల్వెట్ కవర్లో పెట్టి దాన్ని మరో ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఇచ్చాడు యజమాని. లలితమ్మ డబ్బు ఇచ్చేసింది. దాన్ని అందుకుంటుంటే కామాక్షి చేతులు వణికాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది. తల్లి కూతుళ్ళో మరోసారి కాసుల పేరు బయటకు తీసి చూసుకున్నారు. ఎంత అందంగా ఉందోనమ్మా, నేను ఇలాంటి కాసుల పేరే కావాలనుకుంటున్నానమ్మా. అంతా నీ అదృష్టమే కామాక్షి. అమ్మా అమ్మ, వేసుకొని చూస్తానే. కామాక్షి మారం చేసింది. దానికేం, అలాగే వేసుకో చూడవే. కామాక్షి వెంటనే కాసుల పేరు మెళ్ళో వేసుకుంది. వెళ్ళి అద్దం ముందు నిలబడింది. ఎంత మెరిసిపోతుందో అమ్మా. కూతురు మెడ చూడగానే లలితమ్మ కళ్ళల్లో ఆనంద భాష్పాలు నిలిచాయి. కూతురు మెడ నిండుగా కనపడింది. కాసుల పేరు ఎన్ని తులాలండి? అప్పుడే షాపులో అడుగుపెట్టిన ఒక అమ్మాయి అడిగింది. లలితమ్మ నోరు తెరిచి ఏదో చెప్పబోయింది. అంతలో షాపు యజమాని, అది వెండి కాసుల పేరండి, ఇదిగో ఈ మోడలే, బంగారు పూత పెట్టించుకున్నారండి అంటూ మరో వెండి కాసుల పేరు చూపించాడు. ఎంత బాగుందండి, నేను కూడా కొనుక్కుంటానండి పక్కనే ఉన్న భర్తను అడిగింది. దానికేం, కొనుక్కో అన్నాడు భర్త. అమ్మా, మనం ఇక్కడే ఉంటే మన కాసుల పేరు చూసి ఎంతోమంది చేయించుకుంటారే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కామాక్షి మెల్లగా తల్లి చెవిలో చెప్పింది. కామాక్షి మెడ నుంచి కాసుల పేరు తీసింది. దుకాణం వాళ్ళు సర్దినట్టుగానే కామాక్షి సర్దుకని చేతి సంచిలో పెట్టింది. తల్లి మరోసారి సంచిలో చేయి పెట్టి తడిమి చూసుకుంది. ఇద్దరూ దుకాణం బయటకొచ్చి రిక్షా మాట్లాడుకుని ఎక్కారు. ఈసారి ఇద్దరు అయ్యర్ హోటల్ దగ్గర దిగారు. సంచి మరోసారి చూసుకుని హోటల్లో అడుగుపెట్టారు. హోటల్లో భోంచేసి ఇద్దరు తిరిగి వాళ్ళూరు వెళ్లే బస్ ఎక్కారు. వయస్సు మళ్ళిన లలితమ్మ బస్సులో కూర్చోగానే నిద్రపోయింది. కామాక్షి మాత్రం కాసుల పేరును తలుచుకుంటూ కళ్ళు మూసుకోలేకపోయింది. ఊరు రాగానే ఇద్దరు బస్సు దిగి నడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళావే కామాక్షి అని ఒకళ్ళు, పట్నం వెళ్ళావా లలితమ్మ అని మరొకరు, పట్నం నుంచి ఏం తెచ్చావని మరొకరు దారి పొడుగున తల్లి కూతుళ్లను అడుగుతూనే ఉన్నారు ఆడవాళ్ళు. అప్పుడే చెబితే ఎట్లా, ఇంటికి రండి చూపిస్తా. కామాక్షి సమాధానాలు చెబుతూనే ఉంది. ఆ మాటలు విన్న వాళ్ళందరికీ చాలా కుతూహలంగా ఉంది. అదేమిటో వాళ్ళకి వెంటనే చూడాలని ఉంది. కామాక్షి లలితమ్మ ఇంట్లోకి రాగానే వీధి తలుపులో గడియ పెట్టుకున్నారు. కాసుల పేరు తీసి మరొకసారి చూసుకున్నారు. ఇద్దరూ టీ పెట్టుకుని తాగారు.
కామాక్షి గబాగబా స్నానం చేసి ఇస్త్రీ బట్టలు వేసుకుంది. పౌడర్ రాసి తిలకం బొట్టు పెట్టింది. పట్నంలో కొనుక్కొని తెచ్చుకున్న పువ్వులు తల నిండా పెట్టుకుంది. అమ్మా తయారయ్యానే అంటూ తల్లి దగ్గరకు వచ్చింది. లలితమ్మ కాసుల పేరు సంచిలోంచి తీసి కామాక్షి మెడలో వేసింది. ఎంత కలకల్లాడిపోతున్నావే నా తల్లి, నీ మెడ ఎంత నిండుగా ఉందో, నిన్నెలా చూసే అదృష్టం నాకు పట్టిందే అంటూ మొటికెలు విరిచింది. నా దిష్టే తగులుతుందే తల్లి అంటూ చీపురు పుల్లతో దిష్టి తీసి పడేసింది. అంతలో వీధి తలుపులు ఎవరో కొడుతుంటే వెళ్ళి లలితమ్మే తలుపు తీసింది. ఇంకేముంది, దారిలో కనపడ్డ ఆడవాళ్లంతా ఒక్కొక్కరు రావటం మొదలెట్టారు. లలితమ్మ అందరినీ చాపలు వేసి కూర్చోపెట్టింది. కామాక్షి మెరుపులా వచ్చి వారి ముందు కూర్చుంది. కామాక్షి మెడ చూడగానే అందరి కళ్ళు జిగేల్మన్నాయి. ఎంత కొన్నావే, ఎన్ని తులాలే, ఇంత డబ్బు ఎక్కడిదే? చేత్తో పట్టుకుని కాసుల పేరు చూస్తూ అందరూ తలో ప్రశ్న వేశారు. 3 తులాలు పెద్దమ్మా. కామాక్షి తడుముకోకుండా సమాధానం చెప్పింది. తులమంటే మాటలా, 10,000 అన్నమాట. అంత డబ్బే? తిరిగి ప్రశ్నలు. ఏదో అప్పుడప్పుడు దాచుకున్నది పెట్టి చేయించాను పిన్ని. పిల్ల సంబరం కంటే నాకేం కావాలి చెప్పు? నిజమే లలితమ్మ, నీలాంటి జాగ్రత్త పరులు ఈ రోజుల్లో కాగడా వేసి వెతికినా కనబడరు. అయినా దేనికైనా ప్రాప్తం ఉండాలే లలితమ్మ. డబ్బు ఎందరికి లేదు? ఇలా పిల్లల సరదాలు తీర్చేవారు ఎందరే తల్లి? వచ్చిన ఆడవాళ్ళందరూ తలో విధంగా లలితమ్మను పొగిడారు. లలితమ్మ సాధారణంగా ఏదో ఒకటి చేసి ఇంట్లో ఉంచుతుంది. ఆ రోజు అందరికీ పేలాల ఉండలు పెట్టి పంపించింది. ఆ నోట ఈ నోట కామాక్షి కాసుల పేరు సంగతి ఊరంతా మరునాటికి పాకిపోయింది. కామాక్షి, నీ కాసుల పేరు అందరికీ నచ్చిందే. లలితమ్మ కాసుల పేరు తిరిగి డబ్బాలో పెడుతూ అంది. ఊళ్ళో ఇలాంటి కాసుల పేర్లు ఎవరికుందే అమ్మా? మనం జాగ్రత్తగా ఉండాలే. నిజంగా బంగారం అనుకుని ఏ దొంగాడైనా రాగలడు. ఎంత ఆలోచనే కామాక్షి నీకు. నిజమే, మనం జాగ్రత్తగానే ఉండాలి. ఊరిడి మంది కళ్ళు దీని మీదే ఉన్నాయి. అందరినీ బుట్టలో పెట్టేశాం. లలితమ్మ గర్వంగా పలికింది. అమ్మా అమ్మా అమ్మా, డబ్బు దాచి నా చేతికో వంకీ గాజులు చేయించవే అమ్మా. దానికేం భాగ్యమే అమ్మా, అలాగే చేయిస్తాను. రేపటి నుంచి రేడియోలో సినిమా పాటలు వినడం మానేసి నాతో పాటు అప్పడాలొత్తవే, 2 నెలల్లో నీ గాజులు చేయిస్తాను. తప్పకుండా అమ్మా. ఆ రాత్రి కాసుల పేరు సంచి తల కింద పెట్టుకున్నారు. మరొకసారి తలుపు గడియలు చూసుకున్నారు. ఎక్కడ ఏ చప్పుడైనా తల్లి కూతురు లేచి ఇల్లంతా చూస్తూనే ఉన్నారు. మరునాడు మంగమ్మ గారింట్లో మనవడి పుట్టినరోజు. కామాక్షి కాసుల పేరు వేసుకుని అందరికంటే ముందు బయలుదేరింది. అక్కడ అందరికీ కామాక్షి కాసుల పేరు సంగతే. అందరి మధ్యలో మహారాణిలాగా కూర్చుంది కామాక్షి. అందరూ ఆమె చుట్టూ చేరారు. ఎన్నో విధాలుగా కాసుల పేరును పొగిడారు. కాసుల పేరు వల్ల తనకి ఎంత పేరు ప్రతిష్టలు వచ్చాయో అనుకుంది కామాక్షి. కామాక్షి ఇల్లు చేరుకుంది. అక్కడ జరిగిన సంగతి తల్లితో చెప్పి మురిసిపోయింది. కామాక్షి, నా తల్లి ఉన్నావా అంటూ పక్కింటి తాయారమ్మగారు తయారై వచ్చింది. ఏమిటి పిన్ని, బాగున్నావా? లలితమ్మ పలకరించింది. ఏం లేదమ్మా, మా అమ్మాయి తోటికోడలు చెల్లెలి పెళ్లికి వెళ్ళాలమ్మా. ఓ మాటు మీ కాసుల పేరిస్తే వెళ్ళి వస్తుందమ్మా. ఆస్తమా పేషెంటులాగా ఆయాసపడుతూ అడిగింది. అలాగా తాయారమ్మ పిన్ని. కామాక్షి పిచ్చిది పిన్ని. దానికి కాసుల పేరంటే ప్రాణం. అది లేందే అన్నం తినదు, నిద్రపోదు. ఏమీ అనుకోకు పిన్ని. కాసుల పేరు నాది కాదుగా. నా కూతురు కాసుల పేరు ఎవ్వరికీ ఇవ్వదు పిన్ని. పొద్దుటే ఇచ్చేస్తుందే లలితమ్మ తల్లి. అదేం లాభం లేదు పిన్ని, నువ్వు వెళ్ళిరా. అనవసరంగా ఆలస్యం అవుతుంది. అదెలాగూ కాసుల పేరివ్వదు. లలితమ్మ తొందర చేస్తుంటే తాయారమ్మ ఇక ఉండలేక ఇంటికి బయలుదేరింది. ఆమె వెళ్ళగానే ఇద్దరూ తలుపులేసుకుని గడియ పెట్టుకున్నారు. ఇదెక్కడి బాధే తల్లి, ఇలా చంపేస్తున్నారు? ఎలాగో అలాగా పంపించేశానే కామాక్షి. ఆవిడ గుండెల మీద వేసుకున్న చేతులు తీసేసింది. ఎలాగో అలాగా ఈ గండం గడిచిందే అమ్మా. కామాక్షి తల్లిని కోగలించుకుంది. ఆ మరునాడు మధ్యాహ్నమయ్యింది. పొద్దుట నుంచి ఎవ్వరూ రానందుకు తల్లి కూతుళ్ళు సంబరపడిపోయారు. పొద్దుట నుంచి వీధి తలుపులు వేసుకునే ఉన్నారు. అప్పుడే వీధి తలుపులు తెరుచుకుని అప్పడాలు ఒత్తుకుంటున్నారు. అంతలో కాంతమ్మ అక్కడికొచ్చింది. ఏమే కాంతం, బావున్నావా? లలితమ్మ పలకరించింది. ఆమె అంత ప్రమాదం మనిషి కాదనుకుంది లలితమ్మ. ఏమే కామాక్షి, నీ కాసుల పేరు ఒకసారి ఇస్తావా? మీ బావగారు నీ కాసుల పేరు చూస్తారట, నాకు కూడా చేయిస్తానంటున్నారు. ఒకసారి కంసాలికి చూపించి తీసుకువస్తాను. లలితమ్మకు పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టయింది. నోట మాట రాలేదు. కాంతమ్మక్క, నా కాసుల పేరు బావగారికి అంతగా నచ్చిద్దా?
నీకు కాసుల పేరు చేయిస్తారా? మనం ఇద్దరం ఒకేసారి పెట్టుకోవచ్చు. అయినా మళ్ళీ ఇలాంటి కాసుల పేరు ఎందుకు? మరొక రకం చేయించుకుంటే బాగుంటుంది. మనం ఇద్దరం ఎప్పుడైనా ఒకరిది మరొకరు పెట్టుకోవచ్చు. కంసాలి దగ్గర బోళ్ళని రకాలుంటాయి. ఇక్కడికే పట్టుకురమ్మను, నేనే నీకు సెలెక్ట్ చేసి పెడతాను. కామాక్షి మాటలకి కాంతమ్మ మరొకసారి అడగలేక సరే కామాక్షి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కూతురు తెలివికి లలితమ్మ మాత్రం కళ్ళు తేలేసింది. ఇదంతా ఏదో గూడుపుటానియే, అందరి దృష్టి మన కాసుల పేరు మీదనే ఉందమ్మా. ఇదెక్కడి బెడదొచ్చి పడిందే తల్లి. వీళ్ళ నోర్లు పడిపోను, వీళ్ళ కంట్లో పువ్వులెయ్య, వీళ్ళ కాళ్ళు పడిపోను. తేరుకున్న లలితమ్మ తిట్టటం మొదలెట్టింది. ఆ రోజు పేరమ్మత్త కూతురు పెళ్లి. లలితమ్మ కామాక్షి ముందుగానే బయలుదేరి పెళ్లికెళ్లారు. ఎవరైనా కాసుల పేరు అరువు అడుగుతారని ఓ పక్క భయపడుతున్నారు, మరో పక్క ఎవరైనా దొంగలిస్తారేమోనని భయపడుతున్నారు. తల్లి కూతురికి కాసుల పేరు సంగతి తప్ప మరో సంగతే లేదు. ఇదేమిటే ఈ కాసుల పేరు ఇంత తేలిగ్గా ఉంది? అసలు బరువే లేదు. 3 తులాల ఎక్కడుంటుందే? ఎవరూ సంతోషంగా ఉన్నా చూడలేని ఓ ఇల్లాలు తోచినట్లు మాట్లాడుతూనే ఉంది. ఇంకొంచెం పొడవు ఉండవలసిందే, కొంచెం పొట్టిగా ఉందే కామాక్షి. మరో ఆవిడ వ్యాఖ్యానం చేసింది. కాసులు మరీ చిన్నవిగా ఉన్నాయి. మా అమ్మమ్మ కాసుల పేరులో కాసులు రూపాయి కాసంత ఉండేవి. ఎవరు ఏది పెట్టుకున్నా చూడలేని మరో వనితామణి నోటు దురుసుతనం బయట పెట్టుకుంది. కామాక్షి ముఖం ముడుచుకుపోయింది. ఎంత కాదనుకున్నా వారి మాటలు భరించలేకపోతుంది. లలితమ్మ వాళ్ళని మనసులోనే తిట్టుకుంది. అంతలో అటుగా వచ్చిన పేరమ్మ, కామాక్షి అందరికీ బొట్లు పెట్టవే అంటూ పురమాయించింది. కామాక్షి సంబరంగా ఆవిడ వెంట కదిలింది. ఓ పక్క పెళ్ళవుతుంది, బాజాలు మోగుతున్నాయి. కామాక్షి అందరికీ బొట్లు పెట్టి పన్నీరు జల్లుతుంది. వయస్సొచ్చిన మగపిల్లలంతా పెళ్లి మండపం చుట్టూ చేరారు. ఆడపిల్లలందరిలో కళకళ్లాడిపోతున్న వారి దృష్టి కామాక్షి మీద పడింది. కామాక్షి కూడా వారిని ఓరగా చూస్తూనే ఉంది. కామాక్షి, కళకళ్లాడిపోతున్నావే తల్లి అంటూ కామాక్షి బుగ్గలు నొక్కింది నాచారమ్మ. కామాక్షికి వరుసకు మేనత్తవుతుందావిడ. లలితమ్మ ఆవిడ కలిసి మెలిసి ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. నువ్వు అంటే నా కొడుక్కి నీ కూతుర్ని చేసుకుంటానే అంది ఆవిడ. కాసుల పేరు బయట వాళ్ళకి వెళ్ళిపోతుందేమోనన్న భయం, బాధ. అంతకంటే నా వదినా అంటూ లలితమ్మ ఆవిడ 2 చేతులు పట్టుకుంది. నా కొడుకును పిలుస్తానుండు, మరదల్ని చూసుకుంటాడు అంటూ ఆవిడ కొడుకును పిలుచుకువచ్చింది. ఒరే నీ పెళ్ళాంరా అంటూ కామాక్షిని చూపించింది. సుబ్బు అని పిలువబడే సుబ్బారావు. సుబ్బారావు కామాక్షిని చూసి హలో అన్నాడు. హాయ్ అంది కామాక్షి. లలితమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది. నా కొడుకు బిఏ చదువుతున్నాడే, కానీ కట్నం అక్కర్లేదు తెలుసా, ముహూర్తాలు పెట్టించు అంటూ ఆజ్ఞాపించింది నాంచారమ్మ. అలాగే వదినా అంటూ సమాధానమిచ్చింది లలితమ్మ. లలితమ్మకి లోపల చాలా భయంగా ఉంది. ఆ కాసుల పేరు బంగారంది కాదని తెలిస్తే నాంచారమ్మ పెళ్లిలో ఏ అల్లరి చేస్తుందోనని కంగారు పడుతుంది. కామాక్షి మాత్రం చాలా ధైర్యంగా ఉంది. పెళ్ళైతే మాత్రం నా కాసుల పేరు నా పెట్లోనే దాచుకుంటాను, ఆవిడ్ను నా కాసుల పేరు ముట్టుకోనిస్తానా అనుకుంటూ మరింత హుందాగా నడుస్తుంది. ఆ సాయంకాలం భోజనాలు వడ్డిస్తుంటే చాటుగా వచ్చి సుబ్బారావు కామాక్షి జడ పట్టుకుని లాగాడు. ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. మరొకసారి ఎవ్వరూ చూడకుండా కామాక్షి తన జడ కుచ్చులతో అతని నడ్డి మీద కొట్టి పారిపోయింది. సుబ్బారావు గాలిలో తేలిపోయాడు. మర్నాడు సుబ్బారావు నాంచారమ్మ వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు మరొకసారి పెళ్లి సంగతి హెచ్చరించి వెళ్ళింది నాంచారమ్మ. పూట గడవటమే కష్టంగా ఉంటే ఈ పెళ్లి ఖర్చు ఎలాగే? లలితమ్మకు చెప్పలేని భయం పట్టుకుంది. 4 రోజులు తల్లి కూతుర్లు పెళ్లివారింట్లో హాయిగా కాలక్షేపం చేశారు. ఆ 4 రోజులు కామాక్షి మెళ్ళో నుంచి కాసుల పేరు తీయనే లేదు. ఏ అర్ధరాత్రో తీసి పెట్లో దాచేది. తెల్లారకుండా ముస్తాబై మళ్లీ వేసుకునేది. అందరూ కామాక్షి అదృష్టాన్ని పొగుడుతూనే ఉన్నారు. లలితమ్మ, ఈ రోజుల్లో ఆడపిల్లల పెళ్ళంటే మాటలా? వెతక్కుండానే సంబంధం దొరికిందే, ఎంతైనా కామాక్షి అదృష్టవంతురాలే అన్నారు కొందరు. బంగారు కాసుల పేరు చేయించావు, బంగారం లాంటి అల్లుడు దొరికాడమ్మా. కామాక్షి అదృష్టవంతురాలే, అలా ఎన్నెన్నో మాటలు వినబడుతున్నాయి. కామాక్షి లలితమ్మ పొద్దుటే లేచి ప్రయాణానికి తయారవటం మొదలెట్టారు. కామాక్షి తల్లి కంటే ముందు ముస్తాబై కూర్చుంది. అమ్మా కాసుల పేరివ్వవే అంటూ తల్లిని తొందర చేసింది. ఉండవే, ఏకంగా పెట్టే, ఒకసారి తీస్తానుండు అంటూ లలితమ్మ కూడా స్నానం చేసొచ్చింది.
పెట్లో నుంచి చీర తీసుకుని కట్టుకుంది. తర్వాత కాసుల పేరు పెట్టి కామాక్షికి అందించింది. కామాక్షి పెట్టె తెరిచి గబాగబా కాసుల పేరు మెళ్ళో వేసుకుంది. రోజులాగానే అద్దం చూసుకున్న కామాక్షి కెవ్వున అరిచింది. ఏమైందే? పెట్టెకి తాళం పెడుతున్న లలితమ్మ తలెత్తి చూసింది. అమ్మా, కాసుల పేరు! కామాక్షి చెప్పలేకపోయింది. ఏమైందే తల్లి? రెట్టించింది. కాసుల పేరు తెల్లబడిపోయిందమ్మా. కామాక్షి వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడవకే, ఎవరైనా చూస్తే బాగుండదు. ఆ కాసుల పేరు తీసి పెట్లో పెట్టేసి లలితమ్మ తొందర చేసింది. కామాక్షి కాసుల పేరు తీసి పెట్లో పెట్టింది. కంగారు పడకు, పట్నం వెళ్ళి మళ్ళీ బంగారపు నీరు పూయిద్దాంలేమ్మా, ఏడవకు. తల్లి మాటలకు కామాక్షి ఏడుపు మానేసింది. అదేమిటే కామాక్షి, కాసుల పేరు వేసుకోలేదమ్మా? పేరమ్మత్త ఎదురుగా వచ్చి అడిగింది. దారిలో దొంగల భయమని పెట్టెలో భద్రంగా దాచానుదినా, లలితమ్మ ఠక్కున సమాధానమిచ్చింది. అక్కడే నిలబడితే మరెవరైనా కాసుల పేరు సంగతి అడుగుతారేమోనని భయపడింది కామాక్షి. లలితమ్మ పెట్టె చేత పట్టుకొని ముందుకడుగులేసింది. తల్లి వెనకే కామాక్షి నడిచింది. లలితమ్మ అప్పడాల పిండి కలుపుతుంది. నాకింకా వంకీ గాజులు వద్దమ్మో, బంగారు మెరుగులు పెట్టించుకోలేక చావాలి అంటూనే కామాక్షి తల్లి కంటే చురుగ్గా అప్పడాలు తయారు చేయటం మొదలెట్టింది. నువ్వింత చురుగ్గా పనిచేస్తే ఇంకేం కావాలే తల్లి? నీ పెళ్లి ఘనంగా జరిపిస్తానే. ఆ మాయదారి వస్తువులు మనకెందుకు కానీ నీ కాసుల పేరుకు మాత్రం ఎన్నిసార్లైనా మెరుగు పెట్టిస్తానే. అంతా ఆ కాసుల పేరు మహిమే తల్లి. చిలిపిగా నవ్వుతూ సుబ్బారావు కామాక్షి కళ్ళ ముందు నిలిచాడు. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ కామాక్షి మరింత పట్టుదలతో అప్పడాలు తయారు చేయటం మొదలెట్టింది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.